కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ ఎంతెంత దూరం. కలం శ్రీ పి రాజేంద్ర ప్రసాద్, గళం పప్పు భోగారావు. ఏటైనది ఏటి లేదు, ముసిలోడు జారిపోతున్నాడే. హే ఛస్, పొట్టోళ్ళిద్దరు వెనకాల ఉండిపోనారు. జారిపోనాడంటే జారిపోడా మరి, తుపుక్కును ఉమ్మేస్తూ అన్నాడు సింహాచలం. ఏడు చేయమంతావు, దిగేటప్పుడు వెనకొండమన్నావు, ఎక్కేటప్పుడు మీరే ముందుకు రావాలి కదా, నువ్వు రావడం ఒగ్గేసి మమ్మల్ని అంత బేటి కస్సుమన్నాడు వెనక నుండి మంచం మోస్తున్న అప్పన్న. సర్లేయే, దేనికి తగులు, ఇప్పటికైనా రమ్మను అన్నాడు వెనకాతలున్న ఇంకొక మనిషి, పొట్టిగా ఉన్న పైడి తల్లి. మంచాన్ని సమానంగా ఉన్న జాగాలో జాగ్రత్తగా దింపి సింహాచలం, ఎంకన్న ముందు నుండి వెనక్కి, అప్పన్న పైడితల్లి వెనక నుంచి ముందుకి మారిపోయారు. మళ్ళా మంచాన్ని ఎత్తుకున్నారు. నడక సాగింది. మంచం మీద ఉన్నాడు నరసింహులు. సొయాన అప్పన్నకి పైడితల్లికి తండ్రి, సింహాచలానికి ఎంకన్నకి పెత్తండ్రి. నరసింహులు పెండ్లం ఏనాడో చచ్చిపోయింది. 10 ఏళ్ళయింది కావును. ఈడింకా కట్టినాక బతికున్నాడు. ఇద్దరు కొడుకులు కొండల్లోకి పోయి సీతాఫలాలో, జాంకాయలో, ఎలక్కాయలో తీసుకొచ్చి సంతలో అమ్మితే ఉప్పు పప్పు వచ్చేటియ్యి. ఇంటెనక జాగాలో పంట వేస్తే జొన్నలో రాగులో పండేటియ్యి. బతుకు ఎల్లబారిపోతా ఉండేది. ముసలోడు ఇంతవరకు ఏనాడు జిర్రున సీదెరగడం. 60 ఏళ్ళ వయసు దాటినాక ఇదిగో ఈనాటికి వీడికి రోగం వచ్చినది. రోగం అంటే మొదల్ని మామూలు రోగమే, అట్టట్టా పెరిగిపోనాది. 4 రోజులై ఒకటే జ్వరం. కట్టినాటోడు పుల్లలాగైనాడు. ఒళ్ళంతా నొప్పులేమో మరి, ఒక్కటే మూలుగు. మాట పడిపోయినట్టు ఏది చెప్పేవాడు కాదు. ఇద్దరు కొడుకులు ఏటనకపోయినా, ఇద్దరు కోడళ్ళు చక్కగానే చూసుకుంటా ఉన్నా కూడా ముసలోడికి ఏందో బాధ. ముసిల్ది జ్ఞాపకం వచ్చినాదో మరి, పైనుంచి దేవతలు ఎవరైనా పిలుస్తా ఉన్నారో, ఎంతసేపు ఆకాశానికేసి చూసి మూలగడం. అప్పన్నకు పైడి తల్లికి ఏటి అంతు చిక్కలేదు. ఏటి చెయ్యాలా ఎంచేపటికి ఇదే ఆలోచన. చివరికి అప్పలనాయుడు చెప్పినాడు, ఈడు ఏడనే ఉంటే బతకడం కష్టమురే, ఆసుపత్రికి తీసుకుపోండి, కొంచెం ఒళ్ళు సులువు అవుద్ది అంటూ సలహా ఇచ్చాడు. అప్పలనాయుడు అంటే ఆ 50 గడపలున్న ఊరిలో పెద్ద. వయసులో గాని అనుభవంలో గాని 50 కుటుంబాలలో 100-150 మంది జనాల్లో అతగాడిదే మాట. ఆ మాట తీసేయడానికి లేదు. అయినా ఇద్దరు కుర్రాళ్ళు చాలా ఓపిక పట్టారు. 4 పైన కాపుగాయడం అయినది. సస్తడేమో అని బెంగ పెట్టుకున్నాక ఇక తప్పదని ఆ ఊరికి 12 మైళ్ళ దూరాన ఉన్న ఆసుపత్రికి తీసుకుపోతున్నారు. రోడ్డు లాంటిది ఏదీ లేని ఆ కొండదారిలో రోగులకి, నడవలేని ముసలోళ్ళకి డోలియే గతి. ఈ ముసలోడికి డోలీలో కూర్చుండి ఓపిక కూడా లేదాయే. అందుకే మంచం మీదనే మోసుకుపోతా ఉన్నారు. ఎత్తులు, పల్లాలు, గోతులు, గొప్పులు, రాళ్ళు, ముళ్ళు అన్నీ అలవాటే వాళ్ళకి. పొద్దు పొడవంగానే మొదలైంది ఆ ప్రయాణం. అయితే ఇప్పుడు ఒక్క మనిషి వెళ్ళే దారిలోనే మంచంతో పాటు 4 నడవాల. అటు ఇటు తుప్పలు, తీగలు, పుట్టలు, ముళ్ళు, కంప అన్నిటినీ సరి చేసుకుంటూ నడవాల. పొద్దున్నంతా ఈతరగాలి తోసేసినది. కొద్దిసేపు అయినాక నిమ్మళంగా ఎండెక్కడం మొదలైంది. 10 మైళ్ళు నడిచేతలకి సూర్యుడు నడినెత్తి మీదకి ఎక్కేసినాడు. అప్పటికి కనిపించినది రోడ్డు. ఆ నుంచి ఇంకా మైలు ఉన్నది ఆసుపత్రి. రోడ్డు ఎక్కినాక కొద్ది దూరం మట్టి మీద బాగానే ఉన్నది. ఇంకెంత దూరం ఉందనగా తారు రోడ్డు మొదలైంది. తారు కాలిన ఏడికి కాళ్ళు చెర్రమన్నాయి. నడినెత్తి మించి చెమటలు కారుతా ఉన్నాయి. ఒక్క సీటం కూకుందారి అన్నాడు ఎంకడు. అట్టగే అంటూ తలలు ఊపారు మిగతా ముగ్గురు. పెద్దగా పెరిగిన మర్రిమాని కింద మంచం దింపి ఉగురుస్తూ కూర్చున్నారు. మంచం మీద నరసింహులు గట్టిగా మూలిగాడు. ఏందయ్యా, ఏం కావాలా? నీళ్లు కావాలన్నట్టు ముసలాడు సైగ చేశాడు. సొరకాయ బుర్ర ఉంచి మెల్లంగా ముసలోడికి నీళ్లు తాగిపించినారు. ఆళ్ళు తలా కూసిన నీళ్లు తాగి నడక సాగించినారు. కాళ్ళు మండుతా ఉన్నాయి, నెత్తి కాలుతా ఉంది, కళ్ళు తిరగతా ఉన్నాయి. అయినా పండ్లు బిగబెట్టి నడుస్తూ ఉన్నారు. ఒరేయ్ పైడి తల్లి, వచ్చేసినామరే ఆనందంగా అరిసినట్టే అన్నాడు సింహాచలం. నలుగురు ఒగరుసుకుంటూ మంచం కిందకి దింపారు.
ఎదురుగా బోర్డు కనపడింది, మండల ఆరోగ్య కేంద్రం. నలుగురు ఊపిరి పీల్చుకున్నారు. సింహాచలం వివరాలు కనుక్కోవడానికి లోపలికెళ్ళాడు. ఈ పేషెంట్ తాలూకు ఎవరయ్యా? కేకేశాడు లోపల నుంచి వార్డు బాయ్. ఒక్క ఉదుట నలుగురు నరసింహ ఉన్న బెడ్ దగ్గర గురికారు. ఏయ్, ఒకళ్ళే రండి, మిగతా వాళ్ళు బయటనే ఉండాలా హుకుం జారీ చేశాడు ఆ వ్యక్తి. గతుక్కుమని సింహాచలం ఒక్కడు లోపల ఉండిపోయి మిగతా వాళ్ళు బయటికి పోయారు. డాక్టర్ రోగిని పరీక్షించడం మొదలుపెట్టాడు. స్టెథోస్కోప్ గుండెపై పెట్టి పరీక్షిస్తున్న అతని ముఖం రంగులు మారుతోంది. అనుమానంగా, అసహనంగా 1-2 సార్లు చెక్ చేశాడు. సింహాచలానికి విని వినబడకుండా వార్డు బాయ్కి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా? ఆదుర్దాగా అడిగాడు సింహాచలం. విషయం చెప్పాడు వార్డు బాయ్. ఓ నాయనో, పెదనాన్న పోయినావా? నేనేడు చేతున్రో, మా కొంపు పుచ్చినావు కదరా ముసలోడా. రాగం ఎత్తుకున్నాడు సింహాచలం. మిగతా ముగ్గురు లోపలికి ఉరికొచ్చినారు. నోటి మీద వేలించుకుని కసిరినట్టుగానే ఎవరికీ వినిపించకుండా గుసగుసగా అన్నాడు వార్డు బాయ్. నోరు మోసుకొని శవాన్ని నుంచి తీసుకుపోండి. ఆడు కనుక ముందే సచ్చి మీరు ఆ శవాన్ని ఆ పైన ఇక్కడికి తీసుకొచ్చినట్టు బయటపడితే మీ మీద పోలీస్ కేసు అవుతుంది. ఆ మాట వినగానే అందరికీ నిలువుగుడ్లు పడ్డాయి. నలుగురు బెదిరిపోయారు. నిశ్శబ్దంగా నోడు నొక్కుని ఒకరి కళ్ళ నీళ్లు ఒకరు తుడుచుకుంటూ మంచం మీదికి ముసలోడిని చేర్చి తిరుగు ప్రయాణం పట్టారు. తారు రోడ్డు మీద ఎండ కాల్తా ఉంది. కాళ్ళు అంటుకుపోతా ఉన్నాయి. ఉగుర్చుకుంటూ, రొప్పుకుంటూ, రోజుకుంటూ, తిట్టుకుంటూ, తుమ్ముకుంటూ కాళ్ల బాధ తెలియకుండా పరుగులు పెట్టారు అందరూ. ఎట్టగైతే తారు రోడ్డు దాటి మట్టి రోడ్డుకు వచ్చాక, కాళ్ళు మట్టిలో పడ్డాక ఆయాసము, అలుపు తీర్చుకుంటూ ప్రయాణం నెమ్మదిగా సాగింది. మట్టి రోడ్డు అయిపోయింది. అడవి లోపల పడ్డారు. ప్రాణాలు చల్లబడ్డాయి. చెట్ల నీడన నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. కొండ వచ్చింది, ఎక్కారు. బండ వచ్చింది, అది దాటారు. ప్రయాణం సాగుతూనే ఉంది. వెళ్ళేటప్పుడు ఏదో ఆశ ఉండేది. ఇప్పుడంతా నిరాశ. ఇంటికి ఎప్పుడు పోవాలా? ఏ ఏళ్ళకి పోతాం? ఆడాళ్ళు ఏడుపులు తలుచుకుంటుంటే గుబులవుతున్నది. పోయినాక అందరూ వస్తారు. ఇన్ని రోజులయ్యి ముసలోడిని ఎందుకు ఆస్పత్రికి తీసుకుపోలేదని అడుగుతారు. ఏం చెప్పాలా? అందరికంటే ముందే అప్పలనాయుడు వస్తాడు. ఎరా, నా మాట విన్నారా? ఎన్ని రోజులైంది నేను చెప్పి అంటూ తిడతాడు. తిట్లు పడాలా? ముసలోడిని సాగనంపడం కోసం కట్టెలు, కంప ఏరుకు రావాలా? అందరూ తాగడానికి కళ్ళు పోయించాలా? 10వ నాడు ఏటను కొయ్యాలా? ఊరంతటికి బొవ్వెట్టాలా? ఇట్టా సాగుతున్నాయి ఆలోచనలు. సూర్యుడు నెమ్మదిగా కిందకి దిగుతున్నాడు. మనసులో బుగులవుతున్నది. తొందరగా ఊరు చేరుకోవాలా? ముసలోడు ఎంత పని చేసినాడు? అందరి మనసుల్లో ఆలోచనలు ముసురుకున్నాయి. జరిగినది, జరగబోయేది తలుచుకుని వాళ్ళకి గుండెల్లో గుబులెత్తిపోతున్నది. మచ్చలకొండ దాటినారు. ఇక ఎర్రకొండ దాటాలా? అది ఎక్కి దిగితే ఇక సగం దూరం దాటినట్టే. గంటకి ముసలోడున్న మంచం బరువెక్కిపోతున్నది. ఒక్క సిటం కూకుందారా అన్నాడు పైడి తల్లి. తలడూపి ఉగురుస్తా మంచం కిందికి దింపినారు. చెట్టు నీడను కూసోని సొరకాయ బుర్ర తీసి తలా కూసిని తాగి దేవుడా అనుకుంటూ తలకెత్తుకున్నారు. మంచం మించి గట్టిగా మూలి వినిపించింది. నలుగురికి పై ప్రాణాలు పైనే పోయినాయి. గభాలను మంచం కిందికి దించినారు. ఒరేయ్ పైడితల్లిగా, ఆసుపత్రికి ఇంకా ఎంత దూరం ఉన్నది? మోచేతుల మీద కొంచెం పైకి లేచిన ముసలోడు అందరి ముఖాల్లోకి చూస్తూ ఆత్రంగా అడుగుతున్నాడు. కథామంజరి మీరింతవరకు ఎంతెంత దూరం కథ విన్నారు. కలం శ్రీ పి రాజేంద్ర ప్రసాద్, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.